ఈరోజైతే మనము హైదరాబాదీ బిర్యానీ చేసుకుందాం మాయ. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటాది. తింటూ ఉంటే ముక్క ముక్క మనకి అలా విడిపోతూ మనకి మసాలాతో కలుపుకొని తింటూ ఎర్రగడ్డ కొరుక్కుంటూ అబ్బబ్బబ్బబ్బో! మాటలు లేవు మాయ. ఫుల్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మ్యారినేషన్ కోసం ఒక దళసరిగా ఉండే దబర్నయితే తీసుకొని మనము నేనైతే అర కేజీ కన్నా ఎక్కువ చికెన్ తీసుకుంటున్నానండి. నీట్‌గా ఉప్పు నీళ్ళతో కడుక్కొని మన చికెన్‌ని ఇలా ఆ దబరలో వేసుకున్న తర్వాత 1 బై 1 ప్రాసెస్ అంతా ఉంటాది. మన స్పైసెస్ ఉన్నాయి గదా! స్పైసెస్‌లో నేను ఎక్కువగా ఏమి వేయను. బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, మిరియాలు అంతేనండి. ఇంకైతే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. స్మెల్ కూడా బాగుండదు. పుదీనా కూడా కొంచెము ఒక అరగుప్పుడు వేసుకోండి. ఇలా 1 బై 1 నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు ఒకేసారి వేసుకోకుండా చూసుకుంటూ వేసుకోవచ్చు. ఉప్పు తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తినలేము సుమి. శాస్త్రానికి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. కారం అయితే నేను ఒక 3-4 స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. మీ కారం మీ క్వాంటిటీ మీకు తెలుస్తుంది కదా. ధనియాల పొడి అయితే 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. గరం మసాలా అయితే నేను 1.5 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా జీరా పొడి 1 స్పూన్ యాడ్ చేశాను. ఈ ప్రాసెస్ అంతటిని మళ్ళీ ఒకసారి చూసుకుంటుండండి. ముందుగా మనము ఫ్రై ఆనియన్స్ చేసుకొని దాన్ని కూడా నేనైతే ఒక గడ్డని చేశాను. ఇంకైతే అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చి మిక్సీ పెట్టిన పేస్ట్ అండి ఇది. దీంట్లోకి మనము చికెన్ మసాలా అయితే ఒక అర స్పూను 1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. వీటిలో జీరా పొడి కూడా యాడ్ చేశాను కదా. ఇంకైతే ఒక అరచెక్క నిమ్మ చెక్కని యాడ్ చేసుకొని ఒక చిన్న కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమేమి వేసామో ఒకసారి చెక్ చేసుకొని మనము ఈ చికెన్ మసాలాకి ఆల్మోస్ట్ అన్నీ వేసేసాము కదా. వీటిలన్నిటిని నేనైతే ఇప్పుడు నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఒక స్మాల్ కప్పుని ఇట్లన్నిటినీ మొహం వాటం లేకుండా గరాబిరా కలిపెట్టండి. మసాలాలన్నీ ఒకదానికొకటి మింగిడైపోతూ మనకి తింటూ ఉంటే ఎలా ఉంటుందంటే మసాలా బట్టి మనకి ముక్క మనకి విడిపోతూ ఉంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మాయో. ఒకసారి వీడియో చూడండి. సింపుల్గా అందరూ ఇంట్లో చేసుకొని తినొచ్చు. కలిపెట్టిన తర్వాత వీటిలన్నిటిని ఒక 15 నిమిషాలు అలాగా మనం మ్యారినేట్ కుదిరి ఇలా చూసారు కదా. ఇంకా డైరెక్ట్గా ఇదే దబర్ని మనము స్టవ్ ఆన్ చేసి వెక్కిచ్చేసేయండి. కొంచెము నూనె అయితే యాడ్ చేసుకోండి. ఇందాక మనము నెయ్యి యాడ్ చేసాం కదా, కొంచెం చూసుకొని నూనె యాడ్ చేసుకోండి. ఈ దబర్నే మనం మ్యారినేట్ చేసింది అలా స్టవ్ ఎక్కిచ్చేసామనుకోండి. దీన్ని ఒక 50% మనకి కుక్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారులే. మనము దీని నుంచే మనకి వాటరు, ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు సిమ్లో దీని ప్రాసెస్ అంతా జరుగుతూ ఉండాలి. అలా మూత పెట్టి ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్, బాస్మతి రైస్ తీసుకొని కొంచెం వాటర్ వేసి అలా పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఒక 10 నిమిషాల తర్వాత మనము మన చికెన్ని చూద్దామా. చికెన్ నుంచి వాటరు, ఆయిల్ బయటకు వస్తూ ఉంది. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అది తీసుకోకుండా ఈ మసాలాలోనే మన చికెన్ అంతా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవాలండి. కలపండి రాజుగారు, కలపండి. అలా కలుపుకుంటూ సుకుమారంగా మళ్ళీ మూత పెడుతూ ఒక 10 మినిట్స్ లేకపోతే ఒక 5 మినిట్స్ ఉంచి మళ్ళీ మూత తీసి ఈ రకంగా దీని ప్రాసెస్ మనకి కనీసం ఒక 3/4% కాకపోయినా 60-50% చికెన్ ఉడికిన దాకా
చేస్తూ ఉండాలి. ఆల్మోస్ట్ చికెన్లో ఉండే వాటర్ అంతా మనకి బయటకు వచ్చేసిందిగా. పెద్ద ముక్కలు కొట్టించుకున్నామంటే ఇంకా ఆ ఫీల్ని ఆస్వాదించవచ్చు. ఇంకైతే మనము ఒక 5 మినిట్స్ తర్వాత చూసినామనుకోండి, చూడండి ఆయిలు వాటరు ఎంత సమతూలంగా ఇక్కడి నుంచి మనకి అడుగంటుకుంటూ ఉంటుంది. అందుకోసంగా అడుగంటుకోకుండా దాన్ని కింద గీకుతూ ఉన్నామనుకోండి, ఈ చికెన్ అయితే మనకి ఒక 50% అయితే కుక్ అయిపోయిందండి. వాటర్ అంతా ఇంకోపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము స్టీమ్ ఇస్తూ తీస్తూ ఈ మాదిరంగా కలిపెట్టుకుంటూ ఉప్పు కారాలు చూసుకుంటూ మన ప్రాసెస్ అంతా చికెను ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకోపోయి ఆయిల్ నెయ్యి పైకి తేలింది కదా, కొంచెం సేపు మూత పెట్టేసి ఇంకా రైస్ కోసం ఎసర పెట్టుకున్నాము. మీకు ఎంత క్వాంటిటీ రైస్కో అంతా పెట్టుకోవచ్చు. దీనికంటూ ఒక మెన్షన్ అనేది ఏమీ లేదు. నెయ్యి, కొత్తిమీర, పుదీనా, స్పైసెస్ ఇవన్నీ వేసుకొని ఇందాక మనం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టాం కదా, అది కూడా వేసేసుకోండి. ఇవన్నీ బాగా మంచి స్మెల్ వచ్చేదాకా ఈ మసాలా ఉండేవన్నీ బాగా కుక్ అయ్యేటట్టు తర్వాత రైస్ని యాడ్ చేసుకోండి విరగకుండా. ఇప్పుడైతే మన చికెను ఆల్మోస్ట్ మనం బిర్యానీ రైస్ వేసుకునే అంత దశకైతే వచ్చిందండి. కొంచెం మనకి కంపల్సరీగా అడుగు అంటుతుంది. ఆ అడుగుని క్లియర్ చేసుకుంటూ ఉండాలి మనము. ఎందుకంటే దీంట్లో వాటరీ గట్రా ఏమీ లేకుండా ఉప్పు కారాలతో ఫ్రై అవుతూ ఉంది కదా, అందుకోసంగాను చికెన్ అయితే ఆల్మోస్ట్ మనకి ఈ దశలో ఇంకొంచెం ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కారాలు చెక్ చేసుకొని ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకొని చికెన్ అయితే ఈక్వల్గా మనం తీసుకున్న దబరికి స్ప్రెడ్ చేసేసేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మనము రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ మనకి ఒక 30-40 ఆ మోస్తారులో ఉంటే చాలు. అలా వెత్తి ఇలా వేసేయటమేను. వెసరు గిసరు ఏం పెట్టేది లేదు. అలా డైరెక్ట్ తీసి జల్లెడ లాంటి గెంటితో ఇలా ఈక్వల్గా మన బౌల్లో చికెన్ బౌల్లోకి యాడ్ చేసేసుకునేది. ఎక్కడ స్టవ్ హైలో పెట్టుకోకుండా సిమ్లోనే దీని ప్రాసెస్ అంతా జరుగుతూ ఉండాలి సుమి. ఇలాగ స్ప్రెడ్ చేసుకున్నాక ఎక్కడ స్పైసెస్ కానీ ఏవి తీయబాకండి. ఈ రకంగా మనం రైస్నంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఫుడ్ కలర్లా ముందుగా మనము ఒక చిన్న బౌల్లోకి వాటర్ వేసుకొని ఇలాగా మీకు ఏ ఫ్లేవర్స్ ఎల్లో ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. నాకాడ ఆరెంజ్ కలరే ఉంది ఈరోజు. దాన్ని ఈక్వల్గా చేసి కొంచెం మనము నెయ్యి వేసుకొని కొత్తిమీర వేసుకొని కొందరు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ లేండి. అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టేసి మనము దీనికోసంగా ఈ మూత కతక్కన పట్టుకుంటుంది కాబట్టి మనము నూరుకునే బండనైతే పెట్టాము. ఇంకొంచెం టైట్గాను దాంట్లో ఉండే స్టీమ్ పోకుండా ఉండేదానికి కనీసం ఒక 10 మినిట్స్ అలా ఉంచేసినామనుకోండి, అదిరిపోయే బిర్యానీ. 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసేసి ఇందాక నా స్టైల్ అండి, కింద ఉండే మసాలా అంతా ఈక్వల్గా ప్రతి మెతుక్కి పట్టుకోవాలని అంత మసాలాని రైస్తో కొంచెము ఈక్వల్గా చేసేస్తాను. కొంచెం సేపు మళ్ళీ మనము దాన్ని మూతేసి పెట్టడం వల్ల ఆ మసాలాలు అన్నీ మెతుకుకి పట్టుకొని వడ్డించినప్పుడు తినే వాళ్ళకి ఆ గుడ్ ఫీల్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో స్ప్రెడ్ చేసినాక ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ నేను స్లిమ్లోనే దీన్ని మూత పెట్టేస్తాను. మూత పెట్టిన తర్వాత దానికి బరువుగా మళ్ళీ ఇది పెట్టానండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనము ఇందాక నేను తెచ్చిన చికెన్లో నేను రాయలసీమ చికెన్ కర్రీ అయితే చేశానండి. దాని కాంబినేషను కుండలోకి సింపుల్గా డివైడ్ చేసుకొని మళ్ళీ స్టీమ్ ఇచ్చుకొని ఈ మధ్య ఇంకా సర్వ్ చేసామనుకో ఇంటిల్లపాది హైదరాబాద్ బిర్యానీ ఆస్వాదిస్తూ తింటారండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి చూసినామా ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు.
మధు చేసే ఏ వంటలైనా 100% సక్సెస్ అయితే దాని కాంబినేషను రాయలసీమ కోడి పులుసు అయితే చేశానండి. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈరోజు హైదరాబాదీ అండ్ రాయలసీమని తెచ్చానండి. ప్రతి మెతుక్కి మసాలా పట్టుకొని ముక్క ముక్క మనం తింటూ ఉంటే ఆ గుడ్ ఫీల్ని ఆస్వాదించొచ్చండి. మేమదు ఒక్కసారి చూసినారనుకో మీరు ప్రాసెస్లోకి వెళ్ళి 100% సక్సెస్ అయితేనే ఏ వంటకమైనా చేస్తానండి. మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పటికి మీ ముందు నెల్లూరు అమ్మాయి. రేపు మళ్ళీ కలుద్దామా? ఇంకా మీరు హైదరాబాద్ బిర్యానీ మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో మంచి కాంప్లిమెంట్లు తీసేసుకోండి. బాయ్.